హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్ చూసి వీడియోలోకి వచ్చిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మీరు ప్రైవేట్గా మంచిగా బర్త్డే పార్టీస్ కానీ మ్యారేజ్ డే ఈవెంట్స్ కానీ ఇలా ఏమైనా చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేయాలి అని ఒక మంచి ప్లేస్ చూస్తుంటే నైట్ టైం ఇది ఒక మంచి థీమ్ అనమాట. విత్ సెక్యూరిటీ అంతా ఉంటుంది, మీకు భయం అన్నది లేకుండా ఉంటుంది అనమాట. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలోకి వెళ్తూ ఉంటే ఇస్తూ ఉంటాను. ఇక్కడ April 15th నైట్ వీడియో అండి. ఇది నైట్ 12కి మా పాప బర్త్డే చేయాలి బీచ్ పక్కన అన్నది నాకు వచ్చిన థాట్. 2 months బ్యాక్ ఈ థాట్ నాకు వచ్చింది ఈ వీడియోస్ చూస్తూ ఉంటే. సో అట్లా చేద్దాం అనుకున్నాను. ఇంకొకటి ఏంటంటే తను 4th year బర్త్డే కంప్లీట్ చేసుకొని 5th ఎంటర్ అవుతుంది అనమాట. అంటే 5th yearకే ఎంటర్ అవుతుంది. సో అందుకని చెప్పి అలా ఉండడానికి ఒక మెమరీగా చూసుకున్నాము. ఫస్ట్ నేను అనుకున్న ప్లేస్ అయితే గోవా మేము ఆల్రెడీ చూసాము. ఆ బర్త్డే చేయడానికైనా వెళ్దాం అనుకున్నాము. కానీ మా హస్బెండ్ ఏమన్నారంటే గోవా సమ్మర్ కదా, ఫుల్ రష్ ఉంటుంది, నువ్వు ఇంకొకటి ఏమన్నా చూసుకో అని. సో ఇంకా నాకు లిస్ట్లో ఉంది పాండిచ్చేరి. వైజాగ్ ఏంటంటే దూరం అయిపోతుంది, ఆల్రెడీ మేము విజిట్ చేస్తున్నాము. ఇంకా అందుకని మాకైతే లిస్ట్లో ఉంది పాండిచ్చేరి. సో ఆ ప్లేస్ ఫైనల్ చేసాము. ఇంక ఇక్కడైతే 9కే కదా మాది రెడీ చేస్తారనమాట. థీమ్ అంతా డెకరేషన్ చేశారు. ఇంకా మా హస్బెండ్ పాప కళ్ళు మూసి తీసుకొస్తా ఉన్నారనమాట. కళ్ళు తెరిచి బాగా ఎగ్జైట్ అయింది. కెమెరా జూమ్ అయినట్టుంది, సరిగా క్యాప్చర్ అవ్వలేదు. నాకు కెమెరాలో మంచిగా కనిపిస్తుంది కానీ ఎడిటింగ్ అప్పుడు సరిగా రాలేదు. ఇంకా డ్రెస్ ఏం చేంజ్ చేయలేదు, పాపకి నార్మల్ వేర్లో తీసుకొచ్చాను. తన కంఫర్ట్ ఉన్న డ్రెస్ వేసుకొని తీసుకొచ్చాను అనమాట. ఇదైతే నేను చేయించుకున్న డెకరేషన్. ఇంకా పాండిచ్చేరిలో ఎవరున్నారు, గోవాలో లాగా ఎక్కడ పడితే అక్కడ చేయరు ఇక్కడ పాండిచ్చేరిలో. బేసిక్గా అసలు చేసుకునే వాళ్ళు ఉంటారా పాండిచ్చేరిలో, ఎట్లా ఏంటి అంటూ ఉండగా ఇంకా యూట్యూబ్ వీడియోస్ గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉండగా నాకు ఈ నెంబర్ ఒకటి దొరికిందనమాట. ఇంకా మా హస్బెండ్ని కాంటాక్ట్ అవ్వమంటే ఆయన ఓకే అయిపోయారు. 1 month ముందే ఓకే అయిపోయారు అనమాట. మేమంతా మాట్లాడుకొని మనీ అంతా నాకు ఇట్లా కావాలి అని చెప్పి, ఈ థీమ్ కావాలి అని చెప్పి మొత్తం మాట్లాడుకున్నాక మనీ అంతా ఓకే అయిపోయింది. ఇంకా పాండిచ్చేరి అని డిసైడ్ అయిపోయామన్నమాట. ఇక్కడ కూడా చేసేవాళ్ళు ఉన్నారని. ఇది ఎక్కడ అంటే ప్యారడైజ్ బీచ్లో చేస్తారు. ప్యారడైజ్ బీచ్ వెళ్ళున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. మోస్ట్ హ్యాపెనింగ్ బీచ్ పాండిచ్చేరిలో. ఇంక ఇక్కడ మనకి ప్రైవేట్ బీచ్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ అన్నీ చేస్తారు. మీకు ఎలాంటి డెకరేషన్ కావాలన్నా, మీరు లవ్ ప్రపోజల్స్ చేసుకోవాలన్నా, మ్యారేజ్ ఈవెంట్స్ చేసుకోవాలన్నా, బర్త్డే పార్టీస్ చేసుకోవాలన్నా, బ్యాచిలర్స్గా మీరు కొంచెం టైం స్పెండ్ చేయాలన్నా, ఎలా అయినా సరే మీకు ఇక్కడ అన్నీ చేస్తారనమాట. గోవాలో లాగే, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే వేరియేషన్ ఉంటుంది అనమాట ఇక్కడికి గోవాకి. గోవా అంటే ఇంకా పద్దా చేస్తూనే ఉంటారు కాబట్టి అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది, పాండిచ్చేరిలో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇలా మీకు ప్రైవేట్గా ప్రైవసీగా మనం ఒక్కలమే ఉండాలి, ఇంకెవ్వరు వద్దు, ఆ నైట్ అంతా బీచ్ మనదే అవ్వాలి, ఆ చందమామ మనదే అవ్వాలి, ప్రజెంట్గా కూర్చొని మాట్లాడుకోవాలి, మనకంటూ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీ వైజ్గా, లేదంటే అలా అనుకున్న వాళ్ళైతే ఇది చూసుకోండి, పాండిచ్చేరిలో ప్యారడైజ్ బీచ్. ఇంకా మేము ఏం మనీ ట్రాన్స్ఫర్ చేయలేదు. ఆయన చెప్పారు కన్ఫామ్ మీరు వచ్చేయండి సార్ అని చెప్పారు, అంతే. ఇంకా మేము వచ్చి మహాబలిపురం వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ కాల్ చేశారు ఆయన, సార్ మనీ సెండ్ చేయండి, మేము డెకరేషన్ స్టార్ట్ చేస్తాము అని. సో 50% అమౌంట్ అయితే మేము అప్పుడు ట్రాన్స్ఫర్ చేసామన్నమాట. ఇంకా అంతే. ఆయన 8కి కాల్ చేశారు మళ్ళీ, సార్ ఇలా మీకు క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ఉంటుంది, ఫుడ్ ఏమన్నా మెనూ చూసుకోండి, మీరు చెప్తే నేను అక్కడ పెట్టిచ్చేస్తాను అంతా మీకు డిస్టర్బెన్స్ లేకుండా అని. ఇంకా మేము ఫుడ్ కూడా చెప్పేసామన్నమాట. చెప్పేస్తే వాళ్ళు వచ్చి పెట్టేసి వెళ్ళారు ఇక్కడ. ఇలా ఇంకా పద్దాక తిరగద్దు, అన్నీ ఒకటేసారి తీసుకొచ్చి పెట్టేయండి అని చెప్పాము. సో ఇంకా అందుకని వాళ్ళు అలా పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట. చూడండి అక్కడ కనిపిస్తుంది బీచ్ అనమాట. ఇంకా మా హస్బెండ్ ఆర్డర్ చేశారు, ఆయనకి నచ్చినవి, పాపకి నచ్చినవి, ఇట్లా కొన్ని ఫుడ్ అయితే ఆర్డర్ చేశారు. నాకంటూ నేను చెప్పుకుంది సోడా ఒకటి చెప్పుకున్నాను, గోలీ సోడా, ఆరెంజ్ ఫ్లేవర్, బ్లూబెర్రీ ఫ్లేవర్ అయితే చెప్పుకున్నాను అనమాట. ఇంకా అంతే. ఫుడ్ తినేసేసరికి 12 అట్లా అయినట్టుంది. బర్త్డే సెలబ్రేట్ చేసుకొని 1:30కి అట్లా వెళ్ళాము మేము రూమ్కి. అయితే మనకి సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ, అంటే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, 2 ఉంటారనమాట. అస్సలు వెళ్ళనివ్వరు. చూడండి నా వెనక తను నాతో మాట్లాడింది, చాలా బాగా చేయించారండి, పాప కోసం చాలా ఆలోచించి, హైదరాబాదే అంట వాళ్ళది కూడా, హైదరాబాద్ నుంచి వచ్చి మంచిగా ప్లాన్ చేసుకున్నారు అని చెప్పింది. మాట్లాడి అటు వెళ్ళిందనమాట బీచ్ దగ్గరికి. ఇంకా సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి, ఆల్రెడీ డ్రింక్ చేసి ఉంటారు కదా, అస్సలు రిస్క్ తీసుకోరు వాళ్ళు, నైట్ టైం ఏమన్నా అయితే వాళ్ళ మీద కేసు అవుతుందని అసలు ఊరుకోరు అనమాట. ఇంకా వాళ్ళని అయితే తీసుకొని వచ్చేస్తున్నాడు వెనక్కి. ఇంకా ఇంతే, మనం డెకరేషన్ చేసిన దగ్గర నుంచి వెళ్ళకూడదు, జస్ట్ బీచ్ చూస్తూ ఉండాలి అంతే. కావాలంటే దగ్గరికి వెళ్ళి 1-2 ఫొటోస్ తీసుకోవాలి అంతేగాని పొద్దున్నలాగా మనం దిగుదాము బీచ్లోకి వెళ్దాము అంటే అసలు ఊరుకోరు వాళ్ళు. ఇంకా మేమైతే చెప్పాము, మేము వెళ్ళంలేండి, ఆల్రెడీ 3 days నుంచి వెళ్తూనే ఉన్నాము, మీరు రెస్ట్ తీసుకోండి, మీరు అంత స్ట్రెయిన్ అవ్వకండి అని చెప్పామన్నమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత
ఇంకా అసలు అందరూ వెళ్ళిపోయారండి. రెస్టారెంట్ కూడా క్లోజ్ చేసి వాళ్ళు కూడా అకౌంట్స్ అన్నీ సెటిల్ చేసుకొని ఇప్పుడు నేను చూపించిన వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు. ఇంకా మేము నలుగురమే అనమాట, హస్బెండ్, నేను, పాప, డ్రైవర్ ఉన్నాము అంతే. ఇంకా మంచిగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము. ఇదైతే డ్రైవర్ నా ఫోన్ తీసుకొని వెళ్ళారనమాట. నేను తీసుకొస్తాను మేడం ఫొటోస్ వీడియోస్ అన్నీ అని, నేను క్యాప్చర్ చేస్తానని తీసుకెళ్లారు. బీచ్ నైట్ టైం క్యాప్చర్ చేద్దామని తీసుకెళ్ళాడు కానీ అక్కడ సరిగా వచ్చినట్లేదు అతను. ఇంకా అది ప్రైస్ విషయానికి వచ్చేస్తే 10,000 అయిందండి. ఇలా కావాలి అని చెప్పాను నేను. థీమ్ అయితే ఈ థీమ్కి వాళ్ళు 10,000 ఛార్జ్ చేశారు. ఎవరికన్నా కావాలి అంటే నెంబర్ నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కానీ, లేదంటే ఇక్కడ కామెంట్స్లో పిన్ చేసినా నేను నెంబర్ షేర్ చేస్తాను వాళ్ళది. ఎందుకంటే ఇదేం కొలాబరేషన్ అట్లా ఏం కాదు కదా, నేను జస్ట్ తీసుకున్నది థీమ్ అయితే. నాకు నచ్చి వాళ్ళు కొన్ని ఫొటోస్ పంపించారు, ఎట్లా కావాలి అని అడిగారు అనమాట. సో నాకు నచ్చి నేను ఇదైతే ఫైనల్ చేసుకున్నాను. ఈ థీమ్ నాకు నచ్చింది, ఇంక ఇదే ఫైనల్ చేసుకున్నాను. దీనికి వచ్చేసి ప్రైస్ 10,000 అయింది. మీకు ఇంతకంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ ప్రైస్ అవుతుంది, తక్కువ అయితే ఉండదండి. ఇంకా తక్కువ అయితే ఉండదేమో, ఇదే బేసిక్ అనుకోండి, 10,000 మినిమం ఉంటుంది. వాళ్ళు అడిగినప్పుడు చెప్పారు మేము బీచ్కి పే చేసుకోవాలి, రెంట్స్ పే చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయండి అని చెప్పారనమాట. సో అలా ఇంకా వీకెండ్స్ అయితే పక్కన జరుగుతూ ఉంటాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు రాడ్స్, అవన్నీ కూడా ఇలా డెకరేషన్ చేసేవన్నమాట. ఇంకా 5 ఉన్నాయి పక్కన. ఇంకా అలా వీకెండ్స్ అయితే ఉంటారు, 2-3 అని చెప్పారు కానీ వీక్ డే కాబట్టి ఇంకెవ్వరు లేరు. వాళ్ళైతే వీడియో ఇక్కడ చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే వాళ్ళు క్యాండిల్ ఇవ్వడం మర్చిపోయారండి. ఇంకా మా పాప బ్లో చేయడం ఇష్టం క్యాండిల్స్. ఇంకా తనైతే కొంచెం అప్సెట్ అయిందనమాట. ఇంకా లేదులే కన్నా రేపు మార్నింగ్ మళ్ళీ కట్ చేపిస్తాను, అప్పుడు క్యాండిల్ కంపల్సరీ పెడతాను అంటే ఇంకా సెట్ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ మంచిగా రెడీ చేశాను, చైన్, బ్యాంగిల్స్, స్టిక్కర్స్ అన్నీ పెట్టి రెడీ చేశాను. నాకేం వద్దు మమ్మీ నేను ఇట్లాగే ఉంటాను అని అన్నీ తీసేసింది అనమాట. ఇంకా డ్రైవర్ ప్రస్తుతానికి వీడియో తీస్తున్నారు. ఇంకా తర్వాత నేను తీద్దాము క్లోజప్లో, నాకు ఎట్లా కావాలి నాకు తెలుస్తుంది కదా, సో నేను తీసుకుందాము అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళాను అనమాట. ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇన్ఫర్మేషన్ కావాలంటే పిన్ చేయండి, నేనైతే నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. పాండిచేరిలో చేసుకుందాం అనుకునే వాళ్ళైతేనే పిన్ చేయండి, వేరే దగ్గర నాకు తెలియదు అనమాట. ఇంకా అంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. బాగుందా?